స్టేషన్ గనుపూర్ కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇందిరా మధ్య వర్గపోరు మొదలైంది. ఈ పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. ఏఐసీసీ నేతలను కలిసి కడియంపై ఫిర్యాదు చేశారు గన్పూర్ సీనియర్ కాంగ్రెస్ నేతలు. స్టేషన్ గన్పూర్ లోని అంబేద్కర్ జంక్షన్ వద్ద కడియంకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆయన తీరుకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. పార్టీ మారిన కార్యకర్తలకు కడియం శ్రీహరి పదవులు ఇస్తున్నారని ఆగ్రహించారు. 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండాను మోసిన నాయకులను కార్యకర్తలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుల పదవులను తీసేసే హక్కు కడియం శ్రీహరికి ఎక్కడిది అంటూ ఫైర్ అవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, మనం చూస్తున్నాం అటు మీనాక్షి నటరాజన్ ఏదైతే సమీక్ష సమావేశాలు నిర్వహించారో ఇక అప్పుడే చెప్పారు ఏ సమస్య ఉన్నా తన దగ్గరకు వచ్చి చెప్పాలని. అంటే ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ నేతల మధ్య ఒక వర్గపోరుని మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సరిగా ప్రవర్తించట్లేదు, కాంగ్రెస్ సీనియర్ నాయకులకి ఆయన ఇది ఇవ్వట్లేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే దీనికి సంబంధించి మరి పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? రత్న, అంటే ఎమ్మెల్యే ఎన్నికలు ముగిసిన తర్వాత కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే సమయంలోనే పూర్తి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ఇందిరా వ్యతిరేకించారు. తనను పార్టీలోకి తీసుకోవద్దంటూ కూడా ప్రయత్నాలు చేసి అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేశారు. అయినా కూడా కడియం శ్రీహరి కీలక నేత కావడంతో పార్టీలోకి ఆహ్వానించడంతో ఆ తర్వాత తన కూతురికి ఎంపీ టికెట్ ఇవ్వడం ఇదంతా కూడా జరిగిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు కూడా అటు కడియం శ్రీహరి ఇందిరతో మాట్లాడడం, ఇద్దరి మధ్య సఖ్యత కూరిందని భావిస్తున్న నేపథ్యం లోపల ఇక వర్గపూర్ ముగిసిందనే భావించారు. కానీ ఇక మరో వారం రోజుల నుంచి కూడా పూర్తిగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి వర్గపోరు తారస్థాయికి చేరింది. దాంతో పాటుగా మీనాక్షి నటరాజను కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా రావడము, తాను ఏదున్నా కూడా పూర్తిగా సమస్యలన్నీ సాల్వ్ చేస్తూ ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న నేపథ్యం లోపల ఇక ఇద్దరి మధ్య ఉన్నటువంటి వర్గపోరు, అదేవిధంగా పార్టీ లోపల జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు తన దృష్టికి తీసుకెళ్తేనే ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందని భావించినటువంటి సీనియర్ నేతలంతా కూడా ఏఐసీసీ నేతలను కలిశారు. దాంతో పాటుగా గాంధీ భవన్ కు వెళ్లి పూర్తిగా అసలు కడియం శ్రీహరి కారణంగా పార్టీకి నష్టం జరుగుతుంది, సీనియర్ కాంగ్రెస్ నేతలందరినీ కూడా తను పక్కన పెడుతున్నాడు, తనతో పాటు పార్టీకి మారి వచ్చిన నాయకులకే పార్టీ పదవులు అప్పచెప్తున్నాడు, ఇందిరమ్మ కమిటీలోనూ కూడా తమకు అన్యాయం చేశాడు, సీనియర్ దాదాపు 20 ఏళ్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్న వాళ్ళను పక్కన పెట్టారంటూ కూడా తనపై ఫిర్యాదుల పరంపర కొనసాగించారు. అదేవిధంగా నేడు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా అటు ధర్మసాగర్ గన్పూర్ మండలాలకు సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా జంక్షన్ వద్ద నిరసన వ్యక్తం చేసి గాంధీ అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూకు వినతి పత్రం అందించారు. అయితే కడియం శ్రీహరి తన వైఖరి మార్చుకోకుంటే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇన్నాళ్ళు పార్టీలో ఉన్న వ్యక్తులను మారి వచ్చినటువంటి వేణు, మనం చూస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండాను మోసిన సీనియర్ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టించుకోవటం లేదని ప్రధాన ఆరోపణగా ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఎవరున్నారు ఆ ప్లేస్ లో, ఎవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి, ఎవరిని పట్టించుకోలేదు అసలు కడియం? ప్రస్తుతం 20 ఏళ్ల నుంచి కూడా దాదాపు మండల అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తులు, మండల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతము కడియం శ్రీహరి కూడా వాళ్ళందరినీ మార్చడానికి ప్రధాన కారణం ఇప్పుడు దాదాపు 1100 కోట్లకు పైగా నిధులు నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ నెల 16న సీఎం రాబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ సజావుగా సాగాలంటే కూడా కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు కావాలనే భావనతోని కడియం శ్రీహరి కొన్ని చోట్ల అటు స్టేషన్ గన్పూర్ అదేవిధంగా ధర్మసార్ మండలకు సంబంధించి నేతలను మార్పులు చేశారు. పార్టీకి సంబంధించిన సంస్థాగత నామినేటెడ్ పోస్టులకు కూడా మార్పులు చేశారు. సో ఇదే ప్రస్తుతం అక్కడటువంటి సీనియర్స్ కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదు. దీంతోనే కడియం శ్రీహరి ఒంటెద్దు పోకులో పోతున్నారంటూ కూడా వాళ్ళంతా రోడ్డు ఎక్కారు. సో మొత్తానికి ఈ విషయం మీనాక్షి నటరాజన్ వద్దకు వెళ్లడంతో తర్వాత ఈ యొక్క నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సీఎం మీటింగ్ తర్వాత నేతలను పిలుచుకొని మాట్లాడే అవకాశం ఉన్నదో తెలుసు. సో చూడాలి మొత్తంగా ఈ వ్యవహారంపై మీనాక్షి నటరాజన్ ఏ విధంగా స్పందిస్తుందో, అధిష్టానం ఎవరిని నచ్చ చెప్తుందో కూడా చూడాలి. రత్న, రైట్, థ్యాంక్ యూ వేణు.